హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి 10 kg పీజీలో 10 kgsతో చికెన్ బిర్యానీ ఎలా చేస్తారో చూపిస్తాను. దమ్ బిర్యానీ ఈరోజు ఆదివారం కాబట్టి సో దాని ప్రాసెస్ మొత్తం చూపిస్తాను మీకు. చూసి ఎంజాయ్ చేయండి. సో అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. సో ఇట్లా వాష్ చేసుకోవాలి చికెన్ని. 10 kg చికెన్ని బిర్యానీ రోజు కొద్దిగా ఇప్పుడు పసుపు వేసి బాగా మళ్ళీ కడిగేస్తారు. కడిగేసిన తర్వాత మళ్ళీ ఒక 2 times వాష్ చేస్తారు అనమాట. ఇది మ్యారినేట్ ప్రాసెస్, మ్యారినేట్ చేయడానికి ఇదంతా ఆగుతా శత్రాడుతారు. సో నాన్ వెజ్ వాళ్ళకి చికెన్, వెజ్ వాళ్ళకి కేజీ పన్నీర్. నాకు ఇది తినబుద్ది కాదు ఎందుకు అసలుకి. ఇది కస్తూరి మేతి, లవంగాలు, ఇదేనా నాకు తెలియదు మరి. స్టార్లు, ఇవి స్టార్లే, ఇవి చెక్క చెక్క చెక్క. ఇదేంది ఇది? రాతి పువ్వు అంటది. టిప్ ఏంటంటే గాయస్, ఎప్పటికైనా బిర్యానీలకి కల్లుప్పే వాడాలంట. ఎందుకంటే ముక్కకు అంటిపెట్టుకుంటుంది, చికెన్ ముక్కకు అట్లా కచ్చుకోపోతే అట్లా అతుక్కుపోయినప్పుడు మనకు బాగుంటుంది టేస్ట్. సాల్ట్ ఏంటంటే దిగేస్తుంది మొత్తం కరిగిపోయి. సో మ్యాక్స్ కల్లుప్పే వాడుకోండి. ఒక 2 పిడికిలు వేసింది అనమాట దీనికి ఉప్పు. 10 kg కూరకి ఒక 2 పిడికలు అంటే ఇది. ఒక 2 teaspoons పసుపు, కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు, మంచిదే ఆరోగ్యానికి. నెక్స్ట్ ఈ స్టారు లవంగాలు, చెక్క. ఇది స్టార్ భలే ఉంటుంది వాసన. ఈ లవంగాలు, కస్తూరి మేతి, ఏంటి జాజిమొగ్గ, ఏమో మాకు తెలియదు. స్టార్ టేస్ట్ అవుతా అదేదన్నా అది కొన్నా, అది వేలే, ఇది కొన్నా, అది తెలియదు ఏందో అన్నీ. ఇంకా తెలియనప్పుడు అన్నీ మనకి తెలిసినట్టు అన్నీ వేసేసిన అవుతాగా. సో ఇవన్నీ స్పైసెస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎవరు చూసుకుంటూ పోతాను. కారం సరిపోతుంది, అది ఇది సరిపోదు, ఇంకా వేయాల. పచ్చిమిరపకాయల పేస్ట్. సో పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టి వేస్తే అంటే ఘాట్ ఉంటుంది, భలే ఉంటుంది టేస్ట్. సో పీజీ లెగ్ కాబట్టి కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ వేసినాం, అది అక్కడక్కడ కొద్దిగా లైట్గా కొద్దిగా వేసినాం. ఇప్పుడు స్టార్ ఆఫ్ ద థింగ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా హైజీనిక్గా ఉంటుంది. మా పీజీలో ఫుల్ హైజీనిక్గా ఉంటుంది, చాలా బాగుంటుంది ఫుడ్, నీట్గా చేస్తారు. ధనియాల పౌడర్, ఇది నేర్చగానే బిర్యానీ కావడంలే. గరం మసాలా, దీనికి సరిపడా అంతే, మ్యాక్స్ ఒక 2-3 tablespoons ఉంటుంది అనమాట. 3 వేసుకోండి. చికెన్ మసాలా, ఇప్పుడు చికెన్ మసాలా చికెన్ మసాలా తర్వాత బిర్యానీ మసాలా చెఫ్ మ్యాజిక్ వారి బిర్యానీ మసాలా, అదొక 3 tablespoons వేసి ఉంటాం. ఇది కొద్దిగా ఆయిల్, ఒక 250 ml ఆయిల్ వేసేసినాం. అర్ధ కేజీ ఆయిల్, కేజీ పడుతుంది. ఇంకో కొద్దిగా వేయాలా? సో అర్ధ కేజీ అంటే ఆయిల్ అంట గాయస్.
ఒక పెరుగు ప్యాకెట్. పైన ఇంట్లో కొత్తిమీర పుదీనా అది ఇప్పుడేనా? మిక్సీ బట్టి ఎర్రగడ్డలు వేయించి. సో పుదీనా, కొత్తిమీర, ఎర్రగడ్డలు అన్నీ మిక్సీ పట్టేసి మొత్తం మళ్ళీ వేసి పేస్ట్ కలుపుతారు, ఎందుకంటే అన్నిటి కలిసిపోతుంది కదా అనేసి. చాలా బాగుంటుంది టేస్ట్ అట్లా చేస్తే. జస్ట్ ట్రై చేసుకోండి ఇట్లా ఒకసారి, మంచిగా ఉంటుంది. సో ఇట్లా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసుకోండి ఏ విధంగా మిక్స్ చేస్తుందో. ఎముకలు ఉంటాయి చికెన్కి, కొద్దిగా జాగ్రత్తగా మీరు కలుపుకోవాలి. సో ఇదంతా పడుతుంది ఇప్పుడు బిర్యానీలోకి. ఇది కవర్లో కూడా ఉంది, ప్లేస్ లేక. సో కట్ చేసుకోవాలి, బాగా కట్ చేసుకోవాలి. బాగా అంటే మరి అంత సన్నగా ఎట్లా పేస్ట్ చేస్తాం కాబట్టి మనం కొద్దిగా లావు కట్ చేసుకునే ఏం పర్లేదు. అసలు పెద్ద చెఫ్ మనిషి, 3 పీజీలకు ఓనరు, ఆయన కూడా వంట చేస్తా అంటాడు. ఏం పేరు? ఓబయ్య దయా. మారి పేరు దయా, ఇంటి పేరు ఓబయ్య. సో నూనె వేసుకొని ఇవన్నీ ఫ్రై చేయాలి. ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే ఫ్రైడ్ ఆనియన్స్ బిర్యానీలోకి దుమ్ము ఉంటాయి. బాగా నూనె బాగా వేడి ఉన్నప్పుడు వేసుకోకూడదు, ఎందుకంటే పొంగేస్తుంది నూనె. పొంగుతా లేదా నూనె? పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకుని దీంట్లో వేయాలి పేస్ట్. ఇట్లా వేసుకోవాలన్నమాట. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేగుతున్నాయి. ఈ నూనెనే బిర్యానీలోకి వేసుకుంటే భలే ఉంటుందంట టేస్ట్. అర్ధగంట సేపు పడుతుందా? నువ్వు పట్టేటప్పుడు దాని పెట్టాల్సింది. సో అది మిక్సీ బట్టి దీన్ని వేసిన తర్వాత కలిపెట్టిన తర్వాత కలర్ ఇటు తెచ్చింది అవుట్పుట్. స్మెల్ మాత్రం బాగుంది. ఇది రైస్కి ఇది చికెన్కి. ఇప్పుడు రైస్ ఎసురు పెట్టేసినాం. సో దాంట్లోకి ఏమేమి మసాలా వేయాలి రైస్లోకి, ఎసురులోకి? స్టారు, 2 లవంగాలు పడినాయి, చెక్క పడినది, ఇది మిక్సర్ అన్నమాట. సాల్ట్ తగినంత, అంటే 2 పిడికెళ్ళు. కొత్తిమీర, పుదీనా, కొద్దిగా పెరిగాడు. ఈ పచ్చిమిర్చి చీలికలు ఇట్లా కోసుకొని వేసుకోవాలి. సో ఇట్లా కోసుకోవాలన్నమాట పచ్చిమిర్చి చీలికలు. ఎన్ని తన్ని వేయాలా? ఒక 10 కాయలు అనమాట. 10 కాయలు వేసుకోవాలి. ఇట్లా వేసేయాలి, నైస్గా వేసేయాలి, నైస్గా. ఇది రైస్ కడిగేసి ఇందులో వేయాలన్నమాట. సో ఇప్పుడు మన చికెన్ ఎంతవరకు వచ్చిందో చూద్దాము. ఆల్మోస్ట్ సో ఆనియన్స్ ఫ్రై చేసుకుని వచ్చేసి పన్నీర్ బిర్యానీ వెజ్ వాళ్ళ కోసం, రైస్ కోసం, అదేమో చికెన్. ఒక 2 నిమ్మకాయలు పిండుకోవాలి అబ్బాట పులుపు కోసం. వచ్చేసిన మసాలా ముక్కు ఇరిగిపోకుండా చెదిరిపోకుండా
అన్నం పొడి పొడికి వచ్చేదాన్ని దాంట్లో ఒకటి విత్తనాలు తీసి పిండమ్మా. ఎసురు వేయొస్తాను ఏం పోయాలమ్మా పోచే తెలియదులే. ఫాస్ట్గా అయితే అటు పిండుకోవాలా. ఫ్రైడ్ ఆనియన్స్ ఎసురు కాగిపోయింది. ఇంకా బియ్యం వేస్తాను. మొత్తం ఏం లేకుండా వేసేసుకోవాలి. మొత్తం బియ్యం వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడే నిన్నది సేనా ఎర్ర నీళ్ళది వచ్చేవి